ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకు ప్రభునందు యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేయటం జరుగుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవాతి దేవుడు మన పక్షమున ఉండి, దేవాతి దేవుడు మనతో ఉండి మనల్ని రక్షించడానికి దేవాతి దేవుడు తన్ను తానుగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు. అనేకమైన శ్రమలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే మానవుడు పాపములోను, శాపములోను, వ్యాధులోను, రోగంలోను, బాధల్లోను, ఇబ్బందుల్లోను, కష్టంలోను ఉన్నాడు. కాబట్టి మానవుణ్ణి పాప రోగాల నుంచి, పాప శాపాల నుంచి, పాపముల నుంచి మరి రక్షించడానికి దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అనేక మందిని ఆయన బాగుపరిచాడు, సువార్త ప్రకటించాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, ఊచకాలు చేతులు గల్లటువంటి వారిని, పక్షవాయు గల్లటువంటి వారిని, చనిపోయినటువంటి అనేక మందిని కూడా యేసుక్రీస్తు వారు బ్రతికించారు. మంచి సువార్తని లోకంలోనికి దేవుడు తీసుకుని వచ్చి అందించాడు. మానవుడు చెడిపోతున్నాడని దేవుడు గ్రహించి చెడిపోయినటువంటి మానవుణ్ణి ఎంతగానో రక్షించడానికి దేవాతి దేవుడు తగ్గించబడి లోకానికి వచ్చి మానవుణ్ణి రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి ఎలా రక్షించాడంటే శిలువ మరణము ద్వారా, శిలువ రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క పాపమును కడిగి, ప్రతి మానవుని యొక్క పాపమును తీసివేసి, ప్రతి మానవుడికి శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి, ప్రతి మానవుని యొక్క హృదయాన్ని శుద్ధిపరిచి, పరిశుద్ధపరిచి, ప్రియ దేవుని బిడ్డలారా, మానవులో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా తీసివేసి దేవాతి దేవుడు ఎంతగానో పరిశుద్ధుడు. ఆయన మానవునికి మంచి జీవితాన్ని అనుగ్రహించేటువంటి మహానీయుడు, గొప్ప దేవుడు నీవు నేను నమ్మినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే, అలాంటి దేవుడు మనం ఆశ్రయించామంటే, అలాంటి దేవుడు మనలో ఉన్నాడంటే, అలాంటి దేవుడు మనతో ఉన్నాడంటే, మనం అలాంటి దేవుడితో ఉన్నామంటే మన జీవితంలో ఎంతో ధన్యకరమైనటువంటివి, మన జీవితంలో ఎంతో బాగుపడినటువంటి జీవితాలుగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకొని, యేసు ప్రభుతో ఉంటూ, యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానిస్తూ, గృహంలోనికి ఆహ్వానిస్తూ, ఆయన యొక్క నామాన్ని ఎప్పుడైతే మీరు కీర్తిస్తారో, ఆయన నామాన్ని కనపరుస్తారో, ఆయన నామాన్ని కొనియాడతారో, ఆయన నామాన్ని ఆరాధిస్తారో, మీ జీవితాల్లోనూ, మీ కుటుంబాల్లోనూ, మీ యొక్క మరి సమస్తంలో కూడా దేవుడు ఉండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే.